టుడే డిస్కస్ ఏంటంటే వన్ డిస్కస్ ఆల్రెడీ మీకు డిఫైన్ చేసినట్ట ఫస్ట్ 1b లో ఉన్న సూపర్ సీట్ ఇందులో మనకి టూ పార్ట్స్ ఉంటాయి. ఏంటది కోఆర్డినేట్ జామెట్రీ అంటే అలాగే క్యాలిక్యులస్ పార్ట్ ఉంటాయి. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మొత్తం టోటల్ టాపిక్స్ 7 టాపిక్స్ ఉంటాయి. అలాగే క్యాలిక్యులస్లో మొత్తం 3 టాపిక్స్ ఉంటాయి. అయితే ఈ చాప్టర్ టాపిక్లో మనకి ఈ లోకస్లో 4 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ యాక్సిస్లో 4 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే స్ట్రైట్ లైన్స్లో 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 3 డైమెన్షనల్ జామెట్రిక్ కోఆర్డినేట్స్లో మనకి 2 మార్క్స్ వస్తాయి. అలాగే 6 డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ డైసెన్స్లో మనకి 7 మార్క్స్ వస్తాయి. ప్లేన్లో 2 మార్క్స్. అలాగే క్యాలిక్యులస్లో లిమిట్స్ అండ్ కంటెంట్లో ఓన్లీ 4 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి. డిఫరెన్షియేషన్లో మనకి అనదర్ టాపిక్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీంట్లో మనకి 7 4 2 మార్క్స్ వస్తాయి. ఇంకా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో మనకి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఉంటాయి. అలాగే ర్యాండమ్ థియరమ్ కానీ, అలాగే లగ్రాంజెస్ కానీ, రూల్స్ అండ్ లగ్రాంజెస్ థియరమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కూడా ఉంటాయి ఇందులో. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీ ముఖ్యంగా మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే లోకస్. టుడే I will discuss the locus. అయితే ఈ లోకస్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు ఇందులో మీరు ఆల్రెడీ 10th క్లాస్ దీనికి సంబంధించిన టాపిక్ నేర్చుకున్నారు ఆల్రెడీ. ఏంటది కోఆర్డినేట్ జామెట్రీ. అంటే కోఆర్డినేట్ జామెట్రీ మీరు నేర్చుకున్నప్పుడు అందులో మీకు ఏమేమి చేశారో లైన్, స్ట్రైట్ లైన్, అలాగే పాయింట్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ డిస్కస్ చేసి వచ్చారు అక్కడ. ఇక్కడ లోకస్ లో కూడా ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఏంటంటే లోకస్ డెఫినిషన్. లోకస్ డెఫినిషన్ ఏంటంటే ది సెట్ ఆఫ్ all points in a plane satisfying the given condition or given property is called a locus. అంటే locus అని మనం చెప్పాలంటే ఏమవ్వాలంట? ది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఎందులో ఉండాలి? ఇన్ ఏ ప్లేన్ లో ఆ పాయింట్స్ ఉన్నప్పుడు దానికి మళ్ళీ కండిషన్ ఏంటి? సాటిస్ఫైయింగ్ ది గివెన్ కండిషన్స్ ఆర్ గివెన్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఏ locus. అంటే ఏదైనా ఒక లోకస్ అని మనం చెప్పాలంటే ముందుగా పాయింట్స్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? ఒక ప్లేన్ లో తీసుకోవాలి. ఇది ఇదంతా ప్లేన్. ఈ ప్లేన్ లో మనకి సమ్ ఏ, సమ్ బి, సమ్ సి లేదా పి, క్యూ ఇలా పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అనేవి మనం లోకస్ లో తీసుకోవాలంటే ఆ లోకస్ లో ఉండాలంటే కండిషన్ ఏంటి? సాటిస్ఫై ది గివెన్ కండిషన్. అంటే కండిషన్ అంటే ఫర్ సపోజ్ x + y = 5 లేదా x + y > 6 ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లేదా 2x = 5. ఈ కండిషన్స్ ఏం చేయాలి? మనం ఏవైతే ఇక్కడ పాయింట్స్ తీసుకున్నామో పాయింట్స్ వీటిని కండిషన్స్ ఏం చేయాలి? సాటిస్ఫై చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2, 3 అనే పాయింట్ తీసుకున్నాను. ఈ 2, 3 అనే పాయింట్ ఫస్ట్ ఈ యొక్క ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుందా? ఎలా సాటిస్ఫై చేస్తుంది? 2 + 3 ఎడిషన్ చేసాం. 2 + 3 ఎడిషన్ చేస్తే వాల్యూ ఎంత వచ్చిందంటే 5. కానీ ఆల్రెడీ మనకి ఇక్కడ వాల్యూ కూడా ఉంది 5. అంటే 2, 3 అనే పాయింట్ ఏం చేస్తుంది? ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేస్తే అది ఏమవుతుంది? లోకస్. లేదా ఫస్ట్ సపోజ్ ఇదే 2, 3 దీంట్లో తీసుకుంటే ఏమైంది? 2 + 3 = 5 వచ్చింది. కానీ ఇక్కడ 5 అనేది గ్రేటర్ 6 అండ్ 5 డస్ నాట్ గ్రేటర్ దాన్ 6 అంటే కండిషన్ ఏమైంది? కూడా సాటిస్ఫై అవ్వలేదు. అందువల్ల ఇది నాట్ ఏ లోకస్. అందువల్ల మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేస్తేనే అది ఏమవుతుంది? లోకస్. ఇలా లోకస్ డెఫినిషన్ నేర్చుకున్నాక మనకి ఏముంటుంది? ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ అంటే ఏమీ లేదు, మన పాయింట్స్ ని ఆ యొక్క ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చింది ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ అవుతుంది. దీంట్లో మనం నేర్చుకునే టాపిక్స్ లో ఫస్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ వస్తారా సరే. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ దీంట్లో find the equation of the locus
of the point which is at a distance of 5 units from -2, 3 in the XOY plane. అంటే ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్ అంటే లోకస్ అనే టాపిక్ లో మనం నేర్చుకునేట్లా ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఎక్కడ కావాలంట పాయింట్ విచ్ ఈజ్ at a distance of 5 units ఎక్కడి నుంచి ఫ్రమ్ -2, 3 అంటే 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉందంట ఏ పాయింట్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది -2, 3 ఎక్కడది ఏ ప్లేన్ లోని XY ప్లేన్ అయితే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అందులో గివెన్ ఏమి ఇచ్చాడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి గివెన్ పాయింట్స్ అంటారు గివెన్ పాయింట్ కూడా సింపుల్ గా కావాలంటే సో పాయింట్స్ ఎప్పుడు కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి అండ్ ద గివెన్ పాయింట్ ఏ ఎంత -2, 3 పాయింట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి అనదర్ పాయింట్ ప్లేన్ లో తీసుకోవాలి కాబట్టి ఆ ప్లేన్ లో ఉన్న పాయింట్ ఏంటి లెట్ P x1, y1 లేదా x, y మన యూజ్ఫుల్ ఏంటంటే లెటర్స్ ఆల్రెడీ వేరియబుల్స్ x, y ఉంటాయి కాబట్టి ఇక్కడ లోకస్ లో పాయింట్ ఇప్పుడు కూడా దాని సఫిక్స్ తీసుకుంటాం కాబట్టి x1, y1 తీసుకుంటున్నాం అందువల్ల P x1, y1 be a point in the locus అంటే ఏదైతే నువ్వు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నావో ఆ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ దేంట్లో ఉండాలి లోకస్ పాయింట్ మీద ఉండాలి కాబట్టి లెట్ P x1, y1 be a point in the locus మరి కండిషన్ మీకు ఏది ఇచ్చాడు కదా ఏంటి కండిషన్ గివెన్ కండిషన్ ఏంటి గివెన్ కండిషన్ ఇక్కడ డిస్టెన్స్ లో ఉంది ఏ డిస్టెన్స్ లో ఉంది ఈ గివెన్ పాయింట్ నుంచి నువ్వు తీసుకున్న లోకస్ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది 5 యూనిట్స్ అందులో PA is equal to ఎంత 5 and the given condition is ఎంత PA is equal to 5 sparing on both sides ఎందుకు స్పేర్ చేయాలంటే P అనేది డిస్టెన్స్ మరి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండ్ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ మరి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వండి ఏమవ్వాలి ఇక్కడ P అనే వాల్యూ ఫార్ములా ఇది చెప్పిన ఫార్ములా ఇది మరి PA ఫార్ములా రూట్ లో ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అవుట్ అయితే స్క్వేర్ చేయాలి కాబట్టి ఇక్కడ స్క్వేర్ చేస్తే అవుతుంది వాల్యూ PA square is equal to 5 square. Square చేసేవాడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది therefore మనకు వచ్చిన ఫార్ములాలో ఇక్కడ పాయింట్స్ చూడండి సార్ PA P పాయింట్ ఎంత x1 y1 ఏ పాయింట్ ఏమవుతుంది x2 y2 మనం సింబాలిక్ గా చూసుకున్నప్పుడు P పాయింట్ సింబల్ ఏంటి x1 y1 మరి ఏ పాయింట్ సింబల్ ఏంటి x2 y2 అండ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x2 వాల్యూ ఎంత ఇక్కడ మనకి -2 అందువల్ల -2 మైనస్ అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఫార్ములా చేంజింగ్ చేసుకుంటున్నాం ఏంటో చేంజింగ్ x1 మైనస్ మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఇలా రాసుకున్నా పర్వాలేదు లేదా x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ మీ ఆపర్చునిటీ ఎలా అయితే ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అయితే ఫార్ములాకి మెయిన్ ఇంపార్టెంట్ కాదు మనం సబ్స్టిట్యూషన్ చేసే వాల్యూస్కి ఇంపార్టెంట్ మెయిన్ అందులో నేనేం చేస్తున్నాను మనం రాసే లోకస్ పాయింట్ x1 y1 ఉంది కాబట్టి దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను x1 మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది ప్లస్ 2 హోల్ స్క్వేర్ నెక్స్ట్ y1 - 3 హోల్ స్క్వేర్ ఇది కూడా రైట్ సైడ్ కా 5 స్క్వేర్ ఇదే ఫార్ములా ఉంది a ప్లస్ b a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్ 2 ఇంటూ a వాల్యూ ఎంత ఉంది x1 ఇంటూ b వాల్యూ ఎంత 2 ఈసారి ఇక్కడ y1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y1 ఇంటూ 3
ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఎంత 25. ఇప్పుడు మనకున్న ప్రాసెస్ లో స్క్వేర్ టర్మ్స్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. స్క్వేర్ టర్మ్స్ అనేది ఏమవ్వాలి పవర్ 1 అంటే ఇంకా ఆర్డర్ 1 అన్న టర్మ్స్ కావాలి. 2 2 జనంత 4 4x1. ఇక్కడ మైనస్ 2 3 జనంత 6y1. ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4 3 స్క్వేర్ ఎంత 9. రైట్ సైడ్ 25 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది రైట్ సైడ్ 25 ఉంది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది ఆల్రెడీ రైట్ సైడ్ ఉన్న వాల్యూ పాజిటివ్ అయితే లెఫ్ట్ వస్తే ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ 25 ఈక్వల్ టు 0. ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తామైంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4x1 మైనస్ 6y1. ఇక్కడ చూడండి సార్ ఈ రెండు పాజిటివ్ వాల్యూ ఇది నెగిటివ్ వాల్యూ. 9 ప్లస్ 4 ఎడిషన్ చేస్తే ఉంటుంది 13. 13 ఏంటి ప్లస్ ఎడిషన్ చేస్తే ఉంటుంది ప్లస్ 13 వచ్చింది మైనస్ 25 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ మధ్య ప్లస్ మైనస్ కంటే సింపుల్ గా అర్థమైంది హ్యాండ్స్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ hence the locus of px1 y1 is ఏ పాయింట్ అయితే ఉందో పాయింట్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు ఈక్వేషన్ అంటే ఏ లెటర్స్ లో ఉండాలి x y లెటర్స్ లో ఉండాలి కాబట్టి పాయింట్ సబ్స్టిట్యూషన్ లో ఉంది ఏటా పాయింట్ x1 y1. ఆ పాయింట్ సబ్స్టిట్యూషన్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y. ఇక్కడ చూడండి సార్ ఇది మైనస్ 25 ఇక్కడ ప్లస్ 13 మైనస్ 25 ప్లస్ 12 అంటే ఇక్కడ మైనస్ ప్లస్ అంటే ఏం చేయాలి మైనస్ చేయాలి. 25 లో 13 క్యాన్సిల్ అంటే 12 కానీ ఇక్కడ బిగ్ వాల్యూ సింబల్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్. అది చూసారమ్మా సరే మనకు క్వశ్చన్ ఏదైనా ఇచ్చినప్పుడు ముందు క్వశ్చన్స్ లో గ్యారెంటీ చేసుకోవాలి. అంటే అక్కడ గివెన్ వాల్యూస్ ఏంటి ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూస్ ఏంటి. గివెన్ ఏంటి పాయింట్ ఇచ్చాడు అలాగే ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి లోకస్ ఈక్వేషన్ కావాలి కాబట్టి లోకస్ కావాలంటే ముందు లోకస్ పాయింట్ ఉండాలి. ఆ లోకస్ పాయింట్ ఏంటి లెట్ px1 y1 be a point in the locus. ఏ లోకస్ అయితే నువ్వు అనుకుంటున్నావో ఆ లోకస్ నుంచి పాయింట్ తీసుకున్నావు. మరి కండిషన్ ఒకటి ఇచ్చాడు కాబట్టి గివెన్ కండిషన్ ఏం చెప్తుంది ఇక్కడ pa అని రాసినా పర్లేదు ఏ అని రాసినా పర్వాలేదు. అంటే డిస్టెన్స్ అనేది మనం a టు b లేదా b టు a రాసుకుంటారు కొంతమంది. అందువల్ల ఫార్ములా అనుగుణంగా రాసినప్పుడు pa స్క్వేర్ ఇది pa ఇది కూడా చెప్తుంది 5 యూనిట్స్ వచ్చింది. pa ఎందుకన్నాను ఈ b పాయింట్ నుంచి a డిస్టెన్స్ కాబట్టి pa ఇది కూడా 5 రాస్తాం. ఇక్కడ pa అనేది లెంత్ అన్నప్పుడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఉంటుంది. ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే కావాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాక మనకి ఇది వచ్చింది pa స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. మరి p అంటే ఏమవుతుంది ఇక్కడ p పాయింట్ ఏమో x1 y1 ఏ పాయింట్ ఏమో x2 y2 అనుకుంటే x1 మైనస్ x2 అంటే ఏమైంది x1 మైనస్ అంటే మైనస్ ప్లస్ 2 x1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ తర్వాత y1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. తర్వాత ఇక్కడ కూడా a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ ఈ రెండింటిని స్క్వేర్ టర్మ్స్ మనం ఏం చేసాం గ్యాదర్ చేసుకున్న స్క్వేర్ x1 స్క్వేర్ ఇక్కడ కూడా స్క్వేర్ అంటే 5 స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 2 2 జా ఎంత 4 సిమిలరిటీ ప్లస్ అంటే 4 * x1 4x1. ఇక్కడ 2 3 6 కానీ సిమిలరిటీ మైనస్ అంటే మైనస్ 6y1. ఇక్కడ 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9. ఈ రైట్ సైడ్ 25 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది -25. ఎడిషన్ ఎంత వచ్చింది 13 25 13 క్యాన్సిల్ అయితే 12. అయితే ఇది పాయింట్ సబ్స్టిట్యూషన్ లో ఉంది కాబట్టి ఈ పాయింట్ సబ్స్టిట్యూషన్ ఉన్న వాల్యూ నెగ్లెక్ట్ చేస్తామంటే ఏమవుతుంది x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ అక్కడ వచ్చిన వాల్యూ ఏముంది -1 అందువల్ల మనకి ఇచ్చిన క్వశ్చన్స్ లో ఏది ఫైండ్ అవుట్ చేయాలి ఏది తీసుకోవాలని తెలియాలి. ఆల్రెడీ ప్రీవియస్ సమ్ అని చెప్పుకున్నాం. ప్రీవియస్ సమ్ లో ఏముంది ఇక్కడ ఒక పాయింట్ వాటి ఇచ్చిన డిస్టెన్స్ యూజ్ చేసుకుని ఈక్వేషన్ ఫార్మ్ చేసాం. మరి నెక్స్ట్ ఎంత ఫార్ములా ఎంత ప్రాబ్లం చూసారా ఎంత ప్రాబ్లం మనకి ఇచ్చింది ఏదైనా కూడా పాయింట్ కంపల్సరీ లోకస్ ని తీసుకోవాలి. పాయింట్ లోకస్ ని తీసుకున్న తర్వాత ఏం చేయాలి మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూద్దాం సార్.
find the locus of a point of P if the distance of capital P from A point of 0 is twice the distance of P from B minus 3, 0. అంటే పాయింట్ మనకి ఎలా ఇచ్చినప్పుడు మనం గొడవసలు ఏంటంటే ముందు క్వశ్చన్ చూడండి సార్ అసలు ఫైండ్ ద లోకస్ ఏ పాయింట్ గా పి పాయింట్ యూజ్ చేసుకుని లోకస్ లో ఫార్మ్ చేయండి. ఎలా ఫార్మ్ చేయాలంటే ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ అంటే పి టు ఏ కి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ అంట ఈజ్ ట్వైస్ అవుతుంది. దేని ట్వైస్ అవుతుందంట ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ పి అంటే PB లెంత్ ఏదైతే ఉందో PB లెంత్ ని ట్వైస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది P టు A అవుతుంది. అంటే ఫర్ సపోజ్ డయాగ్రామ్ మనం ఫార్మ్ చేసుకుంటే 3, 0 ఎక్కడ ఉన్నది P పాయింట్ ఇక్కడ ఉంది, సపోజ్ A పాయింట్ ఇక్కడ ఉంది 3, 0. మరి ఇక్కడ -3, 0 ఎక్కడ ఉంది రైట్ సైడ్ -3, 0. అయితే మీ వీడియోలో ఏంటంటే సమ్ ఎక్కడ P పాయింట్ ఉంది ఇక్కడ డిస్టెన్స్ ఫార్మ్ చేసినప్పుడు ఈ డిస్టెన్స్ వాల్యూ నుంచి ఎంత టైమ్స్ ఉంటుంది 2 టైమ్స్ అంటే ట్వైస్ అంటే 2 టైమ్స్ అని. అందువల్ల మనం ఏదైనా డయాగ్రామ్ వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎన్నోసార్లు గ్యాదర్ చేసుకోండి. ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే గివెన్ పాయింట్స్ ఏంటి గివెన్ పాయింట్స్ A 3, 0 అండ్ B పాయింట్ ఇచ్చాడు -3, 0 గివెన్ పాయింట్స్. మరి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏముండాలి మన దగ్గర లోకస్ పాయింట్ ఉండాలి. ఏంటో లోకస్ పాయింట్ లెట్ P x1, y1 be a point in the locus. అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి ముందు ఈక్వేషన్ కి లోకస్ పాయింట్ కావాలి కాబట్టి ముందుగా లోకస్ పాయింట్ మనం ఫార్మ్ చేస్తున్నాం. మరి కండిషన్ ఏంటి గివెన్ కండిషన్. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి ఫస్ట్ ఏ లెంత్ ఫార్మ్ చేయాలంట P టు A, నెక్స్ట్ లెంత్ ఏంటి P టు B. అయితే వాడు అన్నది ఏంటి ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ B అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ PB లెంత్ వచ్చి ట్వైస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది PA అవుతుంది. PA కూడా ఫార్మ్ ఏంటి 2 into PB. మరి స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్ కాబట్టి స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్ సింపుల్ గా రాసుకున్నాం, అర్థం తెలియదు. స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్. మరి స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏంటి లెఫ్ట్ సైడ్ PA కాబట్టి PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ చూడండి మల్టిప్లికేషన్ వాల్యూస్ ఉన్నాయి 2 into PB. మరి 2 అనేది మల్టిప్లికేషన్ వాల్యూ కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ PB స్క్వేర్. 2 అనేది కాన్స్టెంట్ PB లెంత్, అందులో కాన్స్టెంట్ కూడా స్క్వేర్ చేయాలి కాబట్టి 2 స్క్వేర్ అయింది. లెంత్ వాల్యూ PB కాబట్టి PB స్క్వేర్. మనకున్న ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టు మల్టిప్లికేషన్ కూడా చేయవలసి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి ఒకసారి. PA P పాయింట్ ఏంటి x1, y1. మరి ఏ పాయింట్ మనం ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం చెప్పు ఫార్ములా x2, y2. ఫార్ములా ఏంటి x1 - x2. ఒక లెంత్ చెప్పాను మనం ఫార్ములా చెప్పినప్పుడు లెంత్ ఫార్ములా చెప్పినప్పుడు ఎలాగైనా రాసుకోవచ్చు అని చెప్పాను. x1 - x2 హోల్ స్క్వేర్ y1 - y2 ఒకలా లేదా రివర్స్ గా రాసుకోండి. రివర్స్ రాసుకుంటే ఏమవుతుంది x2 - x1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం రివర్స్ చేస్తే ఏమైంది y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఫార్ములా ఎలా రాసుకున్నా పర్వాలేదు x2 - x1 హోల్ స్క్వేర్ అని రాసినా ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ రెండికి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే లోకస్ పాయింట్ ఉంది కాబట్టి ముందుగా లోకస్ పాయింట్ ఆల్రెడీ P x1 y1 అనుకున్నాం యూజ్ చేసాం కాబట్టి అక్కడ కూడా గివెన్ పాయింట్ వల్ల యూజ్ చేసుకోవాలి x2 y2. ఈ ఫార్ములా ఏ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి కాబట్టి చూడండి x1 - 3
x1 minus 3 whole square. Next then y1 minus 0 whole square is equal to 2 square and 4. The right side of the value is 2 square and 2 square value of 2 to the 4. PB square, but PB square for formula is x1 minus minus x1. But formula ఉంది మైనస్ ఉంది ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఎంత ఉంది మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ x1 plus 3 whole square plus y1 minus y2 ఎంత 0. ఫార్ములా యూజ్ చేసాం ఫార్ములాలో ఉన్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది దీనికి మనకి అప్లై చేయండి a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ b అంటే ఇక్కడ వాల్యూ 3 స్క్వేర్ అంటే ఫార్ములా కొంచెం అలవాటు పడాలి కాబట్టి మీకు అక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను లేదా 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 3 3 అంటే 9 3 3 గా 9 అని తెలిసిన డైరెక్ట్ ఇప్పుడు 9 రాసినా పర్వాలేదు ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఏ పొజిషన్ ఉన్న వాల్యూ x1 b పొజిషన్ వాల్యూ 3 కాబట్టి ఇక్కడ 2ab వాల్యూ రాస్తాను నెక్స్ట్ ఇక్కడ y1 మైనస్ 0 వాల్యూ లేదు ఇంకా ఎంత ఉంది ఇక్కడ y1 స్క్వేర్ 4 ఇంటూ ఇక్కడ కూడా అప్లై చేస్తే x1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఫార్ములా మైనస్ కూడా మైనస్ రాసావు ఇక్కడ ఫార్ములా ఏముంది ప్లస్ అందులో ప్లస్ యూజ్ చేస్తే 2 ఇంటూ x1 ఇంటూ 3 ఇక్కడ 0 నెగ్లెక్ట్ చేస్తే y1 స్క్వేర్ మనం యూజ్ చేసే టర్మ్స్ లో అక్కడ ఫార్ములాకి ఏదైతే అవసరమో అవన్నీ యూజ్ చేసుకోవాలి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఎందువల్ల ముందుగా స్క్వేర్ టర్మ్స్ రాసుకోవాలని చెప్పి ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఎంత x1 స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ టర్మ్ సార్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కదా 3 స్క్వేర్ అనేది స్క్వేర్ టర్మ్ కాదు 3 స్క్వేర్ అంతా 9 మైనస్ 2 3 జా ఎంత 6 ఇంటూ x1 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 రైట్ సైడ్ చూడు సార్ 4 ఇంటూ ఇక్కడ కూడా రాస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2 3 జా 6 x1 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 ఈచ్ అండ్ ఎవరి వాల్యూని కొంచెం మిస్టేక్ లేకుండా చేసుకుంటే మనకి కట్టాల్సి వస్తుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6x1 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేస్తే ఇందువల్ల ఇక్కడ ఆల్రెడీ టర్మ్స్ 4 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి 4 ఈచ్ అండ్ ఎవరి టర్మ్ మల్టిప్లికేషన్ చేస్తే 4 into x1 square 4x1 square 4 into y1 square 4y1 square 4 6 ఇంకా 24x1 ప్లస్ 4 9 36 ఒక బ్రాకెట్ సింబల్ ఉంటే దానికి ఇన్ సైడ్ కదా అవుట్ సైడ్ ఏదైనా వాల్యూ ఉంటే ఈచ్ అండ్ ఎవరి టర్మ్ ఏంటి ఈ 4 తో మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ చూడండి సార్ ఇక్కడ బిగ్ టర్మ్స్ ఉన్నాయి ఇదేమో x1 స్క్వేర్ ఇక్కడ x1 స్క్వేర్ ఇది y1 స్క్వేర్ అంటే టర్మ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే లెఫ్ట్ రైట్ లేదా రైట్ లెఫ్ట్ నేను ఏం చేస్తున్నా ఇక్కడ టోటల్ టర్మ్స్ లెఫ్ట్ రైట్ చేస్తున్నాను కాబట్టి రైట్ సైడ్ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 24x1 ప్లస్ 36 ఇప్పుడు చూడండి సార్ ఆల్రెడీ రైట్ సైడ్ వాల్యూ 4x1 స్క్వేర్ కనేమో x1 స్క్వేర్ అంటే రైట్ సైడ్ వాల్యూ బిగ్ వాల్యూస్ కాబట్టి ఈ లెఫ్ట్ నుంచి రైట్ ఏం చేస్తున్నాను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ ప్లస్ రైట్ సైడ్ ఎంత అవుతుంది మైనస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఎంత అవుతుంది మైనస్ ఈ లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంది మైనస్ రైట్ సైడ్ ఎంత అవుతుంది ప్లస్ లెఫ్ట్ సైడ్ ప్లస్ అండ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది మైనస్ ఇప్పుడు ఈక్వేషన్ సింపుల్ గా చేయండి 4x1 స్క్వేర్ అంటే 4 టర్మ్స్ అని x1 స్క్వేర్ ఇక్కడ ఉన్నాయి 1 టర్మ్ సింబల్ ఏంటి మైనస్ 4 టర్మ్స్ 1 టర్మ్ నెగ్లెక్ట్ చేస్తే అవుతుంది 3 ప్లస్ 4 టర్మ్స్ 1 టర్మ్ చేస్తే 3y1 స్క్వేర్ ఇది ప్లస్ ఇక్కడేమో ప్లస్ రెండు ప్లస్ కాబట్టి సేమ్ వేరియబుల్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది ఎడిషన్ చేస్తే 26 24 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 30x1 36 ప్లస్ ఇక్కడ 9 ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ అంటే ఏంటి మైనస్ చేయాలి 36 లో 9 క్యాన్సిల్ అవుతే 36 లో 9 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది 27 కానీ ఇక్కడ బిగ్ వాల్యూ సింబల్ 36 కాబట్టి 36 ఏమవుతుంది ప్లస్ ఇంకోటి ప్లస్ రేపు లాస్ట్ లో రాయాలి
ఈ x1 y1 టర్మ్ నెగ్లెక్ట్ చేయాలి కాబట్టి therefore hence the locus of p is ఫార్ములాకి ఇక్కడ x1 తీస్తే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 30x ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఏ ప్రాబ్లం చేయాలన్నా కూడా అక్కడ ముందు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. గివెన్ ప్రాబ్లంలో ఏం ఇచ్చాడు, ఆ ప్రాబ్లంలో మనకు ఉన్న పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ లోకస్లో పాయింట్ తీసుకోకుండా మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అందులో సాల్వ్ అవ్వాలని తెలియజేది ముందు పాయింట్ తీసుకోవాలి. లెట్ px ఏ పాయింట్ ఇంత లోకస్ కండిషన్ అనేది ఇక్కడ ఆల్రెడీ మనం మ్యాటర్ బాగా చదువుకుంటే p టు a డిస్టెన్స్ ఎలా ఉంటుందంట, pb డిస్టెన్స్ ఎలా ఉంటుందంట వాయిస్ అంత pa 2pb. మన ఫార్ములా ఇక్కడ ఈ లెంత్ అనేది స్క్వేర్ రూట్ టర్మ్, ఈ స్క్వేర్ రూట్ టర్మ్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి పిఎస్ కూడా వస్తుంది. p2 ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ కూడా ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ స్క్వేర్ చేయాలి. అందులో 2 స్క్వేర్ ఇంటూ సింబల్ ఉంది కదా, ఇంటూ pb స్క్వేర్. మన దగ్గర ఉన్న వాల్యూస్ ఇంటూ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అందులో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి, ప్రాబ్లం కరెక్ట్గా వస్తుంది.